అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు ఈఆర్ స్టోరీస్. ఈరోజు కథ ప్రేమ మధురిమ. ఎలా ఉన్నామమ్మా అన్న వాయిస్కి తల తిప్పి చూసి, మావయ్య గారు ఎలా ఉన్నారు అని కన్నీళ్లు పెట్టుకుంది సుహాసిని. ఏడవకు తల్లి, అంతా మంచి జరుగుతుంది. ఒక్కసారి నా కొడుకుని చూపించండి మావయ్య. తప్పకుండా అన్నాడు బల్దేవ్ గారు. డాక్టర్ ఏమని చెప్పారు అని అడిగాడు రణ్దేవ్ని చూసి. తను టెన్షన్తో తన హెల్త్ పాడవుతుంది, తన కోరికేంటో తెలిస్తే ఆరోగ్యంగా ఉంటుందని చెప్పారు. మనం ఎన్ని మెడిసిన్స్ వేసినా టెన్షన్స్ ఉంటే పనిచేయవని చెప్పారు. నువ్వు ఇలా టెన్షన్ పడితే ఎలా సుహాసిని? మీ ఆయన నిజస్వరూపం నీ కొడుకు తెలిస్తే పరిగెత్తుకుంటూ నీ దగ్గరికి వస్తాడు. ఎందుకు టెన్షన్ పడుతున్నావు? దక్షిత అంతా చూసుకుంటుంది, ఆ నమ్మకం నాకుంది. వాడు చాలా మారాడు దక్షిత వచ్చాక. ఇక ముందు నువ్వు ఆరోగ్యంగా ఉండు తల్లి. నీ కొడుకుని ప్రేమగా చూసుకోవాలంటే హెల్దీగా ఉండాలి కదా అంటుంటే ఆ ఊహకి చాలా సంతోషపడింది సుహాసిని. సెక్యూరిటీ అరేంజ్ చేస్తున్నాను. మీ ఆయన నిన్ను ఇక్కడ చూశాడు అంటే వాడిలో ఉన్న రాక్షసుడు బయటకు వస్తాడు. ఎప్పుడెప్పుడు నిన్ను వెతికి మరీ చంపేద్దామా అని గుంటనక్కలా ఎదురుచూస్తున్నాడు. ఇప్పుడు నువ్వు సీదా వాడి హయాంలోకి వచ్చావు. నా ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి నిన్ను కాపాడతాను. జాగ్రత్త దేవ్. ఏంటి తాతయ్య మాకి కర్మ? ఇంకా ఎన్ని రోజులు? నువ్విలా వీక్ అయితే ఎలా దేవ్? శత్రువులని ఎలా ఎదుర్కొంటావు అంటుంటే తలదిప్పి, అత్త ఇదంతా అవసరమా? ఇన్నేళ్ళు లేనిది ఇప్పుడే ఎందుకు? మర్చిపో అత్త అంటుంటే, అదేంటి అలా మాట్లాడతావు? కన్న కొడుకుని మర్చిపోమ్మని చెబుతున్నావా? తన ప్రాణం ఉన్నంతసేపు మర్చిపోలేదు. అది అనుభవించిన వాళ్ళకి అర్థమవుతుంది దేవ్. నీకు ఇబ్బందిగా అనిపిస్తే వెళ్ళు, నేను నా కోడల్ని చూసుకుంటాను. అది కాదు తాతయ్య, అత్తయ్య బాధపడుతుంటే చూడలేకపోతున్నాను. నేను బ్రతికుండి మీ అందరినీ బాధ పెడుతున్నాను. నేను పోతే అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి. నన్ను క్షమించు అని కన్నీళ్లు పెట్టింది సుహాసిని. అత్త ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ప్లీజ్ ఇలా మాట్లాడి ఇంకా ఇంకా బాధ పెట్టకు. నువ్వు బాధపడుతుంటే చూడలేకపోతున్నాను. అలాంటిది నువ్వు ఇలా మాట్లాడితే ఎలా తట్టుకుంటామనుకుంటున్నావు అని సుహాసిని చెయ్యి పట్టుకొని అంటుంటే అతని తల నిమిరింది. ఇక నేను వస్తాను. మీకు లంచ్ నేను పంపిస్తాను. మీకు ఎలాంటి లోటు జరగకుండా నేను చూసుకుంటాను. ఏదైనా అవసరం ఉంటే కాల్ చేయి దేవ్. సరే తాతయ్య, వస్తానమ్మా. సరే మావయ్య గారు అని అక్క నుండి వెళ్ళిపోయాడు. ఇక్కడ రాహిని పరిస్థితి కాస్త మెరుగవడంతో ఇంటికి తీసుకొచ్చేశారు. ఇక ఆ రోజు జరిగిన సంఘటన పదే పదే గుర్తొచ్చి ఆమె భయాందోళనకు గురవుతుంటే, అసలేం జరిగిందమ్మా? ఎందుకు ఇంతలా భయపడుతున్నావు? అసలు ఆ రోజు ఏం జరిగింది అని అడుగుతుంటే, డాడ్ నాకు భయంగా ఉంది, నన్ను అడగకండి అని అతన్ని గట్టిగా చుట్టేసింది. సరే దక్షతో మాట్లాడతావా? కాస్త ఫ్రీ అవుతావు. దక్ష్ పేరెత్తగానే, వద్దు, నేను ఎవరితో మాట్లాడను, ప్లీజ్ డాడ్ నన్ను భయపెట్టకండి అని ఏడుస్తూ ఉండిపోయింది. ఇదేంటి ఇలా చేస్తుందని తనకి ట్యాబ్లెట్ వేసి పడుకోబెట్టాడు భూషణ్. కూతురు పరిస్థితికి బాధపడుతూ, ఇలా ఉండేదానివి తల్లి, ఇలా అయిపోయావు అని బాధపడ్డాడు. అంతలో మొబైల్ రింగ్ అవుతుంటే కాల్ లిఫ్ట్ చేసి, చెప్పరా, ఎలా ఉంది నా కోడలికి? చాలా భయపడుతుందిరా. ఎందుకు భయపడుతుందో అర్థం కావట్లేదు. దక్షతో మాట్లాడమన్నావా? మాట్లాడట్లేదు అనగానే, ఇన్ని రోజులు హాస్పిటల్లో ఉంటే ఒక్కసారి కూడా రాహిని చూడ్డానికి రాలేదు అని గుర్తు రాగానే, నేను వాడిని ఇంటికి పంపిస్తాను, మాట్లాడితే కాస్త ఫ్రీ అవుతుందేమో. వద్దురా, భయపడుతోంది. తను కోలుకున్నాక త్వరగా పెళ్లి చేసేద్దాం అనగానే సరే అన్నాడు. ఇటు కాల్ కట్ చేసి అటు దక్షకి కాల్ చేశాడు శరశ్చంద్ర. చెప్పండి డాడ్. అసలేమనుకుంటున్నావురా? నేనేమనుకుంటున్నాను? ఏమనుకోవట్లేదు. ఏదైనా అనుకోవాలా అన్నాడు చాలా చిరాగ్గా. దక్షితతో జరిగింది ఇంకా మర్చిపోలేదన్నమాట. అది కాదురా, రాహినికి ఏం జరిగిందో నీకు తెలుసు కదా. కనీసం హాస్పిటల్కి కూడా చూడ్డానికి వెళ్ళలేదు. తనెందుకో చాలా భయపడుతుందిరా. నువ్వు వెళ్ళి కాస్త మాట్లాడితే ఫ్రీ అవుతుందేమో, వెళ్ళిరారా అంటుంటే చాలా చిరాకొస్తోంది. డాడ్ ఐఎమ్ సో బిజీ, కాల్ యూ బ్యాక్ అని చెప్పి కాల్ కట్ చేశాడు. కొడుకు బిహేవియర్కి కోపంతో పళ్ళు నూరాడు. ఈవినింగ్ షూట్కి ప్యాకప్ చెప్పి రిలాక్స్ అవుతుంటే వచ్చింది రీటా. ఇంతకుముందు మూవీ తీసిన డైరెక్టర్ కూడా రావడంతో దక్ష్ గారు అంటూ అతని ముందు కూర్చున్నారు. మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాం. చెప్పండి. ఇది మనం ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టుకోలేదు. అది మీకు డేట్స్ ఖాళీ లేవని చెప్పారు.
కానీ మనం ఈ వీక్లో మూవీని రిలీజ్ చేయాలనుకుంటున్నాం. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ చేయకపోతే ఏం బాగుంటుంది అంటుంటే, తప్పకుండా రేపు ఏర్పాట్లు చేసుకోండి. మరి కైరా, ఈ ఫంక్షన్కి వస్తారుగా? నాకెవరితో సంబంధం లేదు, నేను వస్తాను, ఫంక్షన్ అరేంజ్ చేయండి అని చెప్పగానే చాలా హ్యాపీగా అనిపించింది అతనికి. ఓకే, థ్యాంక్ యూ బాబు, ఇక నేను వస్తాను అని అతను వెళ్ళిపోతే, వాట్ హ్యాపెండ్ దక్ష్, ఎందుకు ఇలా డల్గా ఉంటున్నావు? ఇంతకు ముందులా ఎందుకు ఉండట్లేదు నాతో అని అతని చెయ్యి పట్టుకోబోతే స్మూత్గా రిమూవ్ చేస్తూ, ఏమైంది, బాగానే ఉన్నానుగా. అది కాదు దక్ష్, నన్ను దగ్గరికి రానివ్వట్లేదు వై అంటుంటే, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంటే అతని చెయ్యి పట్టుకొని, దక్ష్ ప్లీజ్, నువ్వు ఇలా ఇగ్నోర్ చేస్తుంటే చాలా కష్టంగా ఉంది అంటూ అతన్ని వెనక నుండి హత్తుకొని చెబుతుంటే కొద్దిసేపటి వరకు ఆమెను డిస్టర్బ్ చేయలేదు. ఆమెను విడిపించుకొని చేయి పట్టి ముందుకు లాక్కొని ఆమె బుగ్గ మీద చేయి పెట్టి, డోంట్ క్రై రీటా, నా క్యారెక్టర్ నీకు తప్ప ఎవరికీ అంత డీప్గా తెలీదు. నువ్వే ఇలా బాధపడితే ఎలా చెప్పు? నేను ఎవరిని మనసు మీదికి తీసుకోను. నీకు తెలుసు, నేను లైఫ్లో ఎవరిని పర్సనల్గా తీసుకోనని. నాకు నచ్చితే వాళ్ళతో తిరుగుతాను, నచ్చకపోతే వదిలేస్తాను. అంటే నా మీద ఇంట్రెస్ట్ పోయిందా? నీకు చెబుతున్నానుగా, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఆన్ యూ అని స్మూత్గా విడిపించుకొని వెళ్ళిపోయాడు. వెళ్తున్న దక్షిని కన్నీళ్లతో చూస్తూ, దక్ష్, ఐ లవ్ యూ, ఐ రియల్లీ లవ్ యూ అంటూ గట్టిగా అరిచింది. వెనక్కి తిరిగి చూడకుండానే అతని పిడికిలి బిగుసుకొని ఏమాత్రం పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. రీటా మోకాళ్లపై కూలబడి ఏడుస్తూ ఉండిపోయింది. ఇంటికి వెళ్తున్న కార్ని బీచ్ వైపు తిప్పమని చెప్పాడు దక్ష్. ఇక డ్రైవర్ అతను చెప్పినట్లుగా బీచ్లో ఆపాడు. అలలు నిర్విరామంగా వాటి ఆటుపోట్లను ఎదుర్కొంటుంటే రెప్పవేయక చూస్తున్నాడు. అప్పుడే వైట్ కలర్ లెహంగాలో తన ఓని గాలికి రెప్పరెప్పలాడుతుంటే సర్వం మరిచి చూస్తున్నాడు ఆమెని. ఇంతకుముందు కనిపించిన ఆకారం వెనక నుండి ఆమెను చూస్తుంటే అతని మది వశం తప్పుతోంది. శిల్పం ఏ విధంగానైతే ఒంపు తిరిగి ఏ పార్ట్కి ఆ పార్ట్ ఒద్దికగా పొందుపరుచుతారో అంత పర్ఫెక్ట్ స్ట్రక్చర్తో ఉన్న ఆమె రూపం అతనికి మళ్ళీ కనిపించడంతో ఈసారి ఆమెను మిస్ చేసుకోకూడదు అన్న ఆలోచనతో కార్ బ్యానెట్ మీద నుండి దూకి అలా ఒక్కో అడుగేస్తూ ముందుకు కదులుతుంటే ఆమె దగ్గరవుతున్న కొద్దీ అతని హార్ట్ బీట్ రేజ్ అవుతోంది. ఇక ఆమెను ఇంకో 3 అడుగుల్లో చేరుతాను అనగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. అలా పరిగెత్తుకుంటూ వెళ్తున్న ఆమె చున్ని పట్టుకోవడానికి ప్రయత్నించాడు, అందలేదు. ఆమెను చూసి రెప్పవేయడం మరిచాడు. ఈ అనుభూతి కొత్తగా అనిపించింది. పరిగెడుతున్న ఆమె తెల్లటి పాదాలు అతని కళ్ళని కట్టిపడేసింది. కాసేపు ఎక్కడో దగ్గరి సంబంధం ఉందనిపిస్తోంది ఆమెతో అతనికి. ఆ ఫీలింగ్ చాలా కొత్తగా అనిపించింది. అతని భుజం మీద పడ్డ చేతికి వెనక్కి తిరిగి చూశాడు. ఏమేంద్రా, ఇక్కడేం చేస్తున్నావు అంటుంటే మాట్లాడలేదు. ఇక అతని కార్ దగ్గరికి వెళ్ళిపోయాడు. నీ మనసులో ఏదైనా ఉంటే చెప్పరా, కాస్తైనా భారం తగ్గుతుందిగా, ఎందుకు నీలో నువ్వే బాధపడతావు అంటుంటే నుదురు చిట్లించి చూశాడు దక్ష్. ఏంట్రా అలా చూస్తున్నావు, బార్కి పోదాం, కార్తీ అన్నాడు. ఇక అక్కడి నుండి బయలుదేరిన ఇద్దరు బాలాజీ తల తిప్పి చూసి, రేయ్, నొకటి అడుగుతాను, అబద్ధం చెప్పకుండా ఆన్సర్ చేయరా అంటుంటే మాట్లాడలేదు. మౌనంగా ఉండడంతో బాలాజీ చిన్నగా స్మైల్ చేస్తూ, నువ్వు దక్షితని లవ్ చేస్తున్నావా అని అడిగాడు. ఫేస్ ఎన్ని రకాలుగా పెట్టాలో అన్ని రకాలుగా పెట్టి బాలాజీని చూశాడు దక్ష్. ఏంట్రా అలా చూస్తున్నావు, నేను అడిగిన దాంట్లో తప్పేముంది అంటుంటే అస్సలు కేర్ చేయలేదు అతని మాటను. రేయ్, నువ్వు సైలెంట్గా ఉన్నావంటే లవ్ చేస్తున్నావని అర్థం చేసుకోవచ్చా? ఇంకో 8 నెలల్లో పోయేదాన్ని నువ్వు ఎలా అర్థం చేసుకుంటే నాకే అన్నాడు. అంటే ఇంకో 8 months తర్వాత తనని పంపించేయాలనుకుంటున్నావా? ఇప్పుడే పంపించేస్తాను, నీకేమైనా ప్రాబ్లంనా అనగానే వీడు మారడు అని తల కొట్టుకుంటూ డ్రైవింగ్ మీద దృష్టి పెట్టాడు. మళ్ళీ ఏదో గుర్తొచ్చిన వాడిలా తల తిప్పి అతన్ని చూసి, మరి తను కాసేపు కనబడకపోతేనే అంత కోపడ్డావు, దాన్నేమంటారో? అది నా దగ్గర జీతానికి పనిచేస్తుంది. సో నా దగ్గర పని చేస్తున్నంతసేపు నేను చెప్పిన మాట వినాలి, నా హ్యాండ్ ఓవర్లో ఉండాలి. అంతేకాకుండా తన ఇష్టానికి బిహేవ్ చేస్తే అని కోపంగా చెప్పి ఆగిపోయాడు. ఒకవేళ తనని టార్చర్ తట్టుకోలేక వెళ్ళిపోతే
దాని టైం అయిపోయే వరకు నా దగ్గరే ఉంచుకుంటాను. తన టైం అయిపోయిన తర్వాత ఇంట్లో నుండి గెంటి పడేస్తాను. ఇది అన్యాయంరా. తనకి మనసుంటుంది, తనకి ఫీలింగ్స్ ఉంటాయి. ఐ డోంట్ కేర్ అన్నాడు రెక్లెస్గా. ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక్కటి అడుగుతాను చెప్పరా, ఇన్ని రోజుల కాలంలో తన మీద ఇలాంటి ఫీలింగ్స్ రాలేదా అని అడుగుతుంటే డీప్గా చూశాడు అతని కళ్ళలోకి. చెప్పరా, ఏదో చెప్పాలనుకుంటున్నాడు అన్న ఎగ్జైట్మెంట్లో చూస్తున్నాడు బాలాజీ. వచ్చాయి. అవునా, ఎలాంటి ఫీలింగ్స్ వచ్చాయి? ఐ ఫెల్ట్ లైక్ హ్యావింగ్ సెక్స్ విత్ హర్ అనగానే బాచీ ఫ్యూజులు ఎగిరిపోయాయి. వాట్ అంటూ అరిచాడు. పిచ్చోన్ని చూసినట్లు చూసి తల పక్కకు తిప్పేసుకున్నాడు దక్ష్. అసలు అంత అందమైన హీరోయిన్ల మీద రాని ఫీలింగ్స్ దక్షిత మీద హౌ అని బుర్ర బ్లాస్ట్ అవుతుంటే కార్ స్పీడ్ పెంచి బార్ ముందు గబుక్కున ఆపాడు. పాయింట్ పాకెట్లో చేతులు పెట్టుకొని వెనక్కి తిరిగి చూడకుండానే లోపలికి వెళ్ళిపోయాడు బాలాజీ. అతడి విచిత్ర ప్రవర్తనకి వియర్డ్గా చూశాడు దక్ష్. ఇక హీట్ ఎక్కిన బుర్రని కూల్ చేసుకోవడానికి ఎంత తాగినా ఎక్కట్లేదు బాలాజీకి. ఫ్రెండ్ని చూస్తూ అతను తాగినట్లు ఫీల్ అవుతున్నాడు దక్ష్. ఇక 2 పెగ్స్ వేసుకొని రాత్రి 10 గంటలకి ఇంటికి బయలుదేరారు. ఇక్కడ దక్షిత పిచ్చిదానిలా ఎదురు చూస్తూ ఉంది. రేయ్, మళ్ళీ అడగను, ఒకే ఒక్క సమాధానం చెప్పరా అన్నాడు డ్రైవింగ్ చేస్తున్న దక్షిని తల తిప్పి చూసి. బాలాజీ పాపం ఫ్రెండ్ దెబ్బకి ఎంత తాగుతున్నాడో కూడా తెలియకుండా తాగేశాడు. బాచీకి ఫుల్ అయిపోయింది. హీరోయిన్స్ మీద ఆ ఫీలింగ్స్ కలగలేదు కదరా, నా చెల్లెలి మీద ఎందుకు కలిగింది? తనని నువ్వు లవ్ చేస్తున్నావు కదా, అందుకే ఆ ఫీల్ కలిగింది కదా అంటుంటే, తాగి వాగకు, లవ్ అంటే ఏంటో కూడా తెలీదు నాకు, అలాంటి ఫీలింగ్కి లవ్ అని పేరు పెట్టి స్పాయిల్ చేయకు అంటుంటే, రేయ్, నీకు తెలియకుండానే తనని లవ్ చేస్తున్నావురా. తను లేకపోతే ఒక్కరోజు కూడా నువ్వు ఉండలేవు. ఉంటానని అనుకుంటున్నావు అంతే అంటూ అలాగే మత్తుగా నిద్రపోయాడు బాలాజీ. ఇక దక్ష్ బ్లాంక్ ఫేస్తో కార్ డ్రైవ్ చేస్తూ మాన్షన్ రావడంతో పోర్టికోలో కార్ ఆపి బాలాజీని తీసుకుని లోపలికెళ్ళాడు. రేయ్, నువ్వు నా ప్రాణం రా, నువ్వు హ్యాపీగా ఉండాలిరా. చెల్లిని పెళ్లి చేసుకోరా, హ్యాపీగా ఉంటావు. ఒక్కసారి ఆలోచించరా, తను బంగారం రా అని కళ్ళు మూసుకొని కలవరిస్తున్నాడు. అతని మాటలు ఏవి పట్టించుకోకుండా బాలాజీని పట్టుకొని వెళ్ళి అతని రూమ్లో బెడ్ మీద పడుకోబెట్టాడు. చిన్నప్పటి నుండి చాలా కష్టాలు పడ్డావురా, ఇప్పుడు దొరికింది నీకు అసలైన ప్రేమ. నువ్వు ఎంత టార్చర్ చేస్తున్నా నా చెల్లి నిన్ను భరిస్తుందిరా. తను తప్ప ఈ లోకంలో అంత ప్యూర్ లవ్ ఎవరు చూపించరు, గుర్తుపెట్టుకో అని. తనని వదిలేస్తే నువ్వు కష్టాల పాలవుతావు అని అలాగే నిద్రలోకి జారుకున్నాడు బాలాజీ. ఇక అతను నిద్రపోయే వరకు ఉండి అక్కడి నుండి వెళ్ళిపోయాడు బ్లాంక్ ఫేస్తో దక్ష్. 1 or 2 ఎపిసోడ్స్లో సర్ప్రైజ్ ఉంటుంది. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.